బెస్ట్ అయిపోతుంది. గౌతమ్ కృష్ణ అంటే డ్యాన్స్ రాదన్నారు, యాక్టింగ్ రాదన్నారు, కానీ ఈ సినిమా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ మొత్తం ఇట్లా చింటూ పడేసింది. ఇద్దరు ఆల్రెడీ ఫేమస్ హీరో, ఇద్దరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హీరో. గౌతమ్ కృష్ణ అంటే సో ఆయన సినిమాలు ఎట్లయినా అంటే ఆయన సినిమాకి ఎవరైనా గుద్దు ఓకే. కానీ కంబ్యాక్ అనేది అయితే చెప్పలేదు, కంబ్యాక్ అయితే చెప్పలేదు. కానీ అన్ని సినిమాలు మాత్రం ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే కంబ్యాక్ అనేది చెప్పలేదు. కంబ్యాక్ అంటే అది మన జాతర సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాకి వస్తుంది. వేణు డైరెక్టర్ ఆ సినిమాకి వస్తుంది. ఎల్లమ్మ ఎల్లమ్మ సినిమాకి కంబ్యాక్ వస్తుంది. తమ్ముడిగా 3.5 ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఆర్ పార్ట్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది. ఎక్కడ స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ డైరెక్షన్ తెలుసలేదు, పాపం ఆయన తీసుకున్న డైరెక్షన్ తెలియదు కానీ మళ్ళీ వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఎంసీఆర్లో మనం చూసాం కదా, ఒక మార్కెట్ ఎలా అయితే కాంపిటీషన్ విలన్ వల్ల చేస్తారు.
కాకపోతే ఇక్కడ కొంచెం విలేజ్ వచ్చి యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంది. బట్ కాకపోతే కొంచెం ఎక్కడో ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వట్లేదు. జనరల్ ఆడియన్స్ ఓకే టు వాచ్ సాంగ్ అనిపిస్తుంది. బట్ అంత దిల్రాజు అయితే అంత ఇంప్రెసివ్ గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ వావ్ దిల్రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్ లో 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక అడ్లీది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా అనిపించింది. బట్ ఫ్యామిలీ తోటి అయితే చూడొచ్చు. ఫ్యామిలీ తోటి అయితే మరి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కాదు, సెప్టెంబర్ లో వస్తుంది. అది మరి చూడాలన్నా కోహినూరు వచ్చరమా లేకపోతే ఉత్తుత్తరాయ చూడాల్సిందే. చావా కన్నా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే అలానే అనిపిస్తుంది అన్న. ఇది మన కథ అన్న, మన హిస్టరీ, మన ఫ్రీడమ్ ఫైటర్ కథ ఇది. సో మనం కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చావా ఒక్కలే, శివాజీ గారు ఒక్కలే కాదు కదా ఫ్రీడమ్ ఫైటర్. మన వీరమల్లు, మన సైరా, ఇలాంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి తెలియని వాళ్ళ గురించి వీళ్ళు మనకి తెలియాలి అని చెప్పి ప్రయత్నంతో చేసే సినిమా కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తే తెలుగు ఆడియన్స్గా వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి సినిమాలు మన ముందుకి తీసుకురావడానికి వాళ్ళు కూడా ధైర్యం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.